ఈరోజు రిఫ్రిజిరేషన్ శీతలీకరణం దాని యొక్క ప్రిన్సిపల్, శీతలీకరణ యొక్క మూల సూత్రం లేదా రిఫ్రిజిరేషన్ ప్రిన్సిపల్ మరియు రిఫ్రిజిరెంట్ శీతలీకరణి అంటారు. దానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ లేదా ప్రధానమైనటువంటి లక్షణాలు అండ్ వేపర్ కంప్రెస్డ్ ఇంజన్ లేదా ఫ్రిజిడైర్ అంటారు. వీటి గురించి మరియు ఎయిర్ కండిషనర్, ఈ 4 టాపిక్స్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్రిజిరేషన్, శీతలీకరణకు మూల సూత్రము. శీతలీకరణం అంటే ఏంటి? రిఫ్రిజిరేటర్ యాక్చువల్గా రిఫ్రిజిరేషన్ ఆర్ శీతలీకరణం అంటే ఏంటి? పరిసరాలతో పోలిస్తే ఆవరణ లోపల తక్కువ ఉష్ణోగ్రత ఉండేటట్లు చేస్తూ ఆవరణాలను ఎల్లప్పుడూ స్థిరమైన తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండేటట్లుగా చేసే ప్రక్రియనే రెఫ్రిజిరేషన్ లేదా శీతలీకరణము అని అంటారు. సో బై మేకింగ్ ద టెంపరేచర్ in the system or say keeping the temperature in the system at a low value compared to the surroundings is termed as refrigeration. The process by which also the instrument which sends the heat energy from less heat region or say cold region to warm region is known as refrigerator. చల్లని ప్రాంతం నుంచి వేడిగా ఉండేటటువంటి ప్రాంతానికి ఉష్ణ శక్తిని పంపించేటటువంటి పరికరాన్ని రెఫ్రిజిరేటర్ అంటారండి. చల్లని ప్రాంతం నుంచి వేడిగా ఉండే ప్రాంతానికి ఉష్ణ శక్తిని పంపించేటటువంటి పరికరాన్ని రెఫ్రిజిరేటర్ అనేసి చెప్తా ఉంటాం. ఓకే, హీట్ ఇంజిన్ మనం లాస్ట్ క్లాసెస్లో క్యాల్నోట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటప్పుడు హీట్ ఇంజిన్స్ గురించి చెప్పుకున్నామండి. ఈ యొక్క హీట్ ఇంజిన్ తాలూకా రివర్సే కోల్డ్ ఇంజిన్ అనమాట. హీట్ ఇంజిన్ తాలూకా రివర్సే రిఫ్రిజిరేటర్. ఓకే, సో ఉష్ణ యంత్రంతో వ్యతిరేక దిశలో పనిచేస్తే దాన్ని మనం శీతల యంత్రం అని చెప్పేసి అంటుంటాం. సో ఒక రిఫ్రిజిరేటర్ యొక్క క్రియాశీల గుణకము the coefficient of working of a refrigerator is given by omega equals to Q by W, where Q is the heat energy and W is the work done. Q అనేది ఉష్ణ శక్తి అండి, W అనేది జరిగినటువంటి పని. ఓకే, ఈ శీతలీకరణ యంత్రాలు మనకి 2 రకాలుగా ఉంటాయండి. అన్నమాట. ఫస్ట్ది బాష్ప సంపీడక యంత్రము, వేపర్ కంప్రెసివ్ ఇంజన్. దీన్నే మనం ఫ్రిజిడైర్ అంటుంటారండి. ఈ రిఫ్రిజిరేటర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది బాష్ప సంపీడక యంత్రము, వేపర్ కంప్రెషన్ ఇంజన్, దీన్నే మనం ఫ్రిజిడైర్ అని చెప్తుంటారు. రెండోది బాష్ప శోషక యంత్రము ఆర్ వేపర్ ఎక్స్ట్రాక్షన్ ఇంజిన్, దీన్నే మనం ఎలక్ట్రోలక్స్ రెఫ్రిజిరేటర్ అని చెప్తుంటారు. ఈ 2 రెఫ్రిజిరేటర్స్ లో ఫస్ట్ చెప్పుకున్నటువంటి బాష్ప సంపీడక యంత్రం ఈ వేపర్ కంప్రెషన్ ఇంజిన్ తాలూకా ఎఫిషియన్సీ, దక్షత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన ఇళ్లలో ఉండేటటువంటి ఫ్రిడ్జ్లన్నీ ఈ రకం చెందినవే. కానీ ఈ యొక్క ఎలక్ట్రోలక్స్ రెఫ్రిజిరేటర్లు అంటే బాష్ప శోషక యంత్రాలు మామూలు కన్నా చాలా తక్కువ టెంపరేచర్ని కలిగిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో స్టోర్ చేసుకునేటటువంటి మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఫ్రిడ్జెస్ లో ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో దానికన్నా తక్కువ టెంపరేచర్లోని ఇది తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, ఐస్ అవి తయారు చేసేటటువంటి ప్లాంట్స్, ఇవన్నీ ఈ యొక్క సెకండ్ టైప్ అయినటువంటి బాష్ప శోషక యంత్రాలు లేదా ఎలక్ట్రానిక్స్ రిఫ్రిజిరేటర్ కోవలోనికి
వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ ఈ సెకండ్ టైప్ లో ఏమొచ్చి అమోనియం గ్యాస్ ను ఉపయోగిస్తారండి. అమోనియం గ్యాస్ ను ఉపయోగిస్తారు. అదేం చేస్తుందంటే వాటర్ లో ఉండేటటువంటి హీట్ ని లాగేసుకుని దాన్ని చల్లబరిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అమోనియం గ్యాస్ ఉపయోగించి వాటర్ లోనికి పంపించి వాటర్ తాలూకా టెంపరేచర్ ని తగ్గించేస్తుంటారు. ఇది చాలా ఫాస్ట్ గా జరిగేటటువంటి ప్రాసెస్ అండి. మామూలు మన ఇళ్ళలో వాడేటువంటి ఫ్రిడ్జెస్ కన్నా ఈ ఫ్రిడ్జెస్ లోని చాలా త్వరగా వాటర్ చల్లబడిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెఫ్రిజరెంట్? అమ్మా క్లియర్ గానే ఉందమ్మా. So what are the properties of refrigerant? శీతలీకరణకు కావలసినటువంటి లక్షణాలు ఏంటి? సో యాక్చువల్ గా బాష్పీకృతం కావడం వలన చల్లదనాన్ని కలగజేసే ద్రవాన్ని శీతలీకరణ అంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే వ్యాపరైజ్ అయ్యేటప్పుడు సే అవి వేపర్ లోనికి మారేటప్పుడు చుట్టూ ఉండేటటువంటి టెంపరేచర్ ని అవి కూల్ చేస్తాయి. సో అలాంటి మెటీరియల్స్ ని మనం రెఫ్రిజరెంట్స్ అనేసి చెప్తా ఉంటారు. ఓకే, సో సాధారణంగా అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్, మిథైల్ క్లోరైడ్, ఫ్రేయాన్ గ్యాస్, ఇవన్నీ గ్యాసెస్ ఫార్మ్స్ అండి. అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్, మిథైల్ క్లోరైడ్ అండ్ ఫ్రేయాన్, వీటన్నిటిని జనరల్ గా మనం రెఫ్రిజరెంట్స్ కింద ఉపయోగిస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ లోని ఐస్ తయారు చేసే ఫ్యాక్టరీస్ లోని అయితే అమోనియా యూస్ చేస్తారండి. ఇళ్లలో వాడేటటువంటి ఫ్రిడ్జ్లో అయితే సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఫ్రేయాన్ కానీ గ్యాస్ ఫామ్ లోని తీసుకుంటారు అనమాట. ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ కానీ లేదా ఫ్రేయాన్ కానీ గ్యాస్ ఫామ్ లోనికి తీసుకుంటారు. జనరల్ గా రిఫ్రిజిరెంట్ కి, శీతలీకరణకి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి, కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉండాలి. అవి ఏంటంటే అంటే ఫస్ట్ వన్, ఇట్ మస్ట్ హ్యావ్ లో వేపరైజేషన్ పాయింట్ అండ్ లో సబ్లిమేషన్ పాయింట్. తక్కువ బాష్పీభవన స్థానము మరియు తక్కువ ఘనీభవన స్థానము ఉండాలి. అంటే త్వరగా అది వేపర్ అయిపోతుందండి, త్వరగా బాష్పం కింద మారిపోతుంది, కానీ అంత త్వరగా అది చల్లబడిపోకూడదు, సాలిడ్ కింద మారిపోకూడదు. సో రెండోది, బాష్పీభవన గుప్తోష్ణం చాలా ఎక్కువగా ఉండాలి. దట్ మీన్స్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇట్ ఈస్ సెడ్ దట్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 gram of a liquid into vapor. That is known as latent heat of vaporization. So ఈ బాష్పీభవన గుప్తోష్ణం, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ చాలా ఎక్కువగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం దాని స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండాలి, విశిష్టోష్ణం తక్కువగా ఉండాలి. సో దీనివల్ల ఏమంటే తక్కువ లిక్విడ్ ఉపయోగించుకొని, తక్కువ రిఫ్రిజిరెంట్ ఉపయోగించుకొని మనం ఎక్కువ మొత్తంలో ఈ యొక్క చల్లదనాన్ని కలిగించవచ్చు అనమాట. తక్కువ రిఫ్రిజిరెంట్ ఉపయోగించుకొని చల్లదనాన్ని కలిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్ లో ఉండేటువంటి ఫ్రిడ్జెస్ మీరు గమనించినట్లయితే, ఫ్రిడ్జెస్ లోపల కంప్రెసర్ బాక్స్ ఉంటుందండి వెనక్ సైడ్ కిందన. దాని పక్కన చిన్న గ్యాస్ ట్యాంక్ లాగా ఉంటుంది, చాలా చిన్న గ్యాస్ ట్యాంక్ లో ఉంటుంది. అందులో ఫ్రేయాన్ గ్యాస్ ఉంటుంది ఆర్ సల్ఫర్ డయాక్సైడ్, చాలా చిన్న గ్యాస్ అన్నమాట. బట్ ఆ మొత్తం గ్యాస్ అంతా ఫ్రిడ్జ్ ని కూల్ గా ఉంచడానికి సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ కండెన్సర్ మరియు ఎవాపరేటర్.
There are two types, there are two parts in the fridges. One is condenser and the other is evaporator. In both the parts, the pressure must be very low. చాలా తక్కువ పీడనం ఉండాలండి ఈ యొక్క కండెన్సర్ మరియు ఎవాపరేటర్లోని చాలా తక్కువ పీడనం ఉండాలి. దీనివల్ల దాని తాలూకా ఇన్స్టలేషన్ కాస్ట్ తక్కువగా ఉంటుందండి. ఎక్కువ పీడనం కలిగించడానికి మనం ఎక్కువ మొత్తంలో విద్యుత్ను ఉపయోగించాల్సి ఉంటుందండి. తక్కువ పీడనం కలిగించడానికి తక్కువ విద్యుత్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సో కండెన్సర్ మరియు ఎవాపరేటర్ భాగాల్లోని మనం పీడనం తక్కువగా ఉంచాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ తీసుకున్నటువంటి రిఫ్రిజిరెంట్ ఎన్టీపీ వద్ద నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎన్టీపీ వద్ద బాష్పంగా ఉండి అంటే వేపర్ స్టేట్లో ఉండి దాన్ని కండెన్స్ చేసినప్పుడు, సంపీడనం చేసినప్పుడు, ప్రెషరైజ్ చేసినప్పుడు అది ఈజీగా మార్పు చెందాలన్నమాట. అది ఈజీగా మార్పు చెందాలి. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ ఉష్ణవాహకత్వము అధికంగా ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ conductivity, that means it must be in a stage that it sends more heat through it. Coefficient of thermal conductivity ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి పదార్థాలను సాధారణంగా రిఫ్రిజరెంట్స్ కింద తీసుకుంటారండి. వీటన్నిటికన్నా మరో ముఖ్యమైనది ఏంటి అంటే దే మస్ట్ నాట్ కంబస్ట్. మండే స్వభావం ఉండకూడదు. ఒకవేళ మండే స్వభావం కానీ ఉన్నది అనుకోండి, మనం ఇళ్ళలో వాడేటువంటి ఫ్రిడ్జెస్ అన్ని చాలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంటాయి. మీకు తెలుసో తెలీదో, ఫ్రిడ్జ్ లో అంతర్గతంగా ఉండేటువంటి టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్ బయట ఉండేటువంటి టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో పొరపాటున ఈ ఎక్కువ టెంపరేచర్ వలన ఆ గ్యాస్ కానీ బర్స్ట్ అయితే మాత్రం ఫ్రిడ్జ్ మొత్తం పేలిపోతుంది అన్నమాట. సో ఇలా మండే స్వభావం, కంబస్ట్ అయ్యేటటువంటి క్యారెక్టర్ ఉండకూడదు రిఫ్రిజిరెంట్స్ కి. సో now we will discuss about our home fridges, or say refrigerators, which use the principle of vapor compressor class. బాష్ప సంపీడక తరగతికి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్లు ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి చూద్దాం. జస్ట్ వాచ్ ద డయాగ్రామ్. So this is your vapor compression class fridge. Okay, ఇది మనకి బాష్ప సంపీడన తరగతికి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్ తాలూకా మూల చిత్రం అన్నమాట. సో ఇందులో మనకి 2 బాక్సెస్ ఉంటాయి. చూడండి, సి అని ఆర్ అని 2 బాక్సెస్ ఉంటాయండి. ఇక్కడ సి అంటే ఏంటి అంటే కంప్రెసర్. సి అనే దాన్ని మనం కంప్రెసర్ అనేసి చెప్తుంటాం. ఆర్ అనేది ఏంటి అంటే మనం వస్తువులు ఉంచేటటువంటి బాక్స్ అన్నమాట. ఓకే, సో ఐ హోప్ ద పిక్చర్ ఈస్ వెరీ క్లియర్, ఆర్ వి విల్ షేర్ అ పిక్చర్. జస్ట్ సీ. So generally this is your schematic diagram of fridge యొక్క schematic diagram అండి ఇది. అందులో ఒకసారి గమనించినట్లయితే మనకి అట్టడుగు భాగంలోని కంప్రెసర్ ఉంటుంది. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ అవర్ గ్యాస్ రిసైడ్స్. మనం తీసుకున్నటువంటి రిఫ్రిజిరెంట్ ఉండేటటువంటి బాక్స్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ రెండోది ఇది ఎవాపరేటర్. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఎవాపరేటర్. దిస్ ఇస్ ఎవాపరేటర్. బాష్పకారకం. ఇది కండెన్సర్, సంపీడ్యకారకం. అండ్ పైన ఉండేటటువంటిది ఎక్స్పాన్షన్ వాల్వ్. ఇది గ్యాస్ తాలూకా టెంపరేచర్ నాటిని మార్చేటటువంటిది అనమాట. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఈ యొక్క ఎక్స్పాన్షన్ వాల్వ్ లోని first we will come to the compressor. In this compressor we are having 2 valves.
రెండు వాల్స్ ఉంటాయండి, ఒకటి లెఫ్ట్ సైడ్ మరియు రెండు రైట్ సైడ్. మామూలుగా ఈ యొక్క కంప్రెసర్ లో ఉండేటటువంటి ఒక చిన్న పిస్టన్ పైకి కిందకి మూవ్ అవడం వలన, ముషలకం పైకి కిందకి మూవ్ అవడం వలన ఈ ట్యూబ్స్ లో ఉండేటటువంటి ద్రవం బయటకు వదలడం కానీ లేదా లోపలికి పీల్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి తక్కువ టెంపరేచర్ దగ్గర ఉండేటటువంటి లిక్విడ్ ఈ యొక్క కండెన్సర్ పైప్, ఐ మీన్ ఈ లెడ్ పైప్ కూడా ఇందులోకి చేరుతుందండి. చేరి హై ప్రెషర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు అది గ్యాస్ ఫామ్ లోకి మారిపోతుంది అన్నమాట, వాయు రూపంలోనికి మారిపోతుంది. సో దీన్నే మనం థ్రాట్లింగ్ ప్రాసెస్ అని చెప్తా ఉంటారండి, థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటారు. ఈ గ్యాస్ ఏమవుతుంది అంటే ఇలాగా చుట్టూ వెళ్ళి మళ్ళీ ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గరికి వెళ్ళి మరి కొంచెం ఎక్స్పాండ్ అవడం వల్ల దాని టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. ఆ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉన్న దగ్గర మనం కావాల్సినటువంటి మెటీరియల్స్ పెడతాం. సో అక్కడ ఏం జరుగుతుంది, ఆ మెటీరియల్స్ ఉండేటటువంటి ఆ యొక్క హీట్ ని అది తీసుకొని మళ్ళీ లిక్విడ్ ఫామ్ లో మారి ఈ యొక్క కండెన్సర్ గుండా మళ్ళీ తిరిగి కంప్రెసర్ లోనికి చేరుతూ ఉంటుంది అనమాట, కంప్రెసర్ లోనికి చేరుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క కంప్రెసర్ టైప్ రిఫ్రిజిరేటర్ పనిచేస్తుంటుంది. బాష్ప సంపీడక తరగతి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్లు ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. మనకి ఇందులో 4 పార్ట్స్ ఉంటాయండి ముఖ్యంగా. ఫస్ట్ వన్ ఈజ్ కంప్రెసర్, సెకండ్ వన్ ఈజ్ ఎవాపరేటర్, థర్డ్ వన్ ఈజ్ కండక్టర్, నాలుగోది ఎక్స్పాన్షన్ వాల్వ్. ఎక్స్పాన్షన్ వాల్వ్, కంప్రెసర్ సంపీడకము, కండెన్సర్ ఘనీభవించేది, ఎవాపరేటర్ బాష్పీభవించేది, ఎక్స్పాన్షన్ వాల్వ్ దాని యొక్క వాయు స్థితిని మార్చేటటువంటిది. ఓకే, సో ఈ 4 కాంపోనెంట్స్ మనకి ఈ ఇంట్లో ఉండేటటువంటి ఫ్రిడ్జ్ల ద్వారా ముఖ్యమైనటువంటి భాగాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కంప్రెసర్ లో మాత్రం థ్రాట్లింగ్ ప్రాసెస్ అనేటటువంటి ప్రక్రియ జరుగుతుందండి. థ్రాట్లింగ్ ప్రక్రియ జరుగుతుంది, దానివలన తక్కువ వేడిగా ఉండేటటువంటి బాడీ కాస్త ఒకసారి ఎక్స్పాండ్ అవడం వల్ల మరికొంచెం టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట, మరికొంచెం టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఆ తగ్గిపోయేటప్పుడు ఆ మొత్తం వ్యాపరైజ్ అవ్వడానికి కావాల్సినటువంటి హీట్ ని మనం ఉంచేటటువంటి ఆ యొక్క పదార్థాల నుంచే అది గ్రహిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా రిపీట్ అవుతున్నంతసేపు మనకు ఆ యొక్క పదార్థాలు చల్లగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ ద పవర్ ఈజ్ ఆఫ్, పవర్ కట్ వచ్చింది అనుకుందామండి, కొంతసేపటికి ఫ్రిడ్జ్ లో ఉండేటువంటి పదార్థాలు నెమ్మదిగా వేడెక్కుతాయి, కంటిన్యూస్ గా అలా చల్లగా ఉండవు. సో ఫ్రిడ్జ్ ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే కంటిన్యూస్ గా ఈ యొక్క కంప్రెసర్ మరియు ఎక్స్పాన్షన్ వాల్వ్ ఈ రెండు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నంత సేపు మాత్రమే ఒక ఫ్రిడ్జ్ పూర్తిగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క మనం కరెంట్ పవర్ కట్ కానీ వచ్చింది అంటే స్లోగా ఫ్రిడ్జ్ తాలూకా పనిచేయడం ఆగిపోతుందండి. దీనివల్ల నెమ్మదిగా అందులో ఉంచినటువంటి పదార్థాలు మరి హీట్ ఎక్కడం అయ్యి పాడైపోతా ఉంటాయి అన్నమాట, పాడైపోతా ఉంటాయి. ఇంకా రెండోటటువంటిది ఎయిర్ కండిషనింగ్ అండి. రెండోటటువంటిది ఎయిర్ కండిషనింగ్. ఈ ఎయిర్ కండిషనింగ్ గురించి మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఇట్ ఈస్ డోంట్ థింక్ దట్ ఎయిర్ కండిషనింగ్ ఈజ్ ఈక్వల్ టు ద ఏసీస్ విచ్ we are using. మనం ఉపయోగిస్తున్నటువంటి ఏసీలే ఎయిర్ కండిషనర్ అనుకోవద్దండి. పరిసరాల్లో ఉండేటటువంటి గాలిని శుభ్రపరిచి స్వచ్ఛమైనటువంటి గాలిని విడుదల చేసేవాడిని ఎయిర్ కండిషన్స్ అంటారు. ఓకే, స్వచ్ఛమైనటువంటి గాలిని విడుదల చేసే వాటినే ఎయిర్ కండిషన్స్ అని చెప్తా ఉంటారు అనమాట. సో ఆ ఎయిర్ కండిషన్స్ మనకి ఈ విధంగా ఉంటాయండి. దాని తాలూకా స్కీమాటిక్ డయాగ్రామ్, దిస్ ద ఎయిర్ కండిషనర్ డయాగ్రామ్, జనరల్ డయాగ్రామ్. సో ఇందులో there are 2 parts. First one is known as thermostat. First one is known as thermostat and the second one is known as hygrostat. First one thermostat ani, second one ni hygrostat ani anta untaru. Okay, I will show the diagram just once. Okay, so watch the diagram.
There are two parts. This one, first one is known as thermostat, and the second one is known as hygrostat. This is the main part which regulates the flow of air. ఈ థర్మోస్టాట్ మరియు హైగ్రోస్టాట్ అనేటటువంటి రెండు భాగాలతో కూడుకున్నటువంటి ఒక చిన్న బాక్స్ ఉంటుందండి. ఇదే థర్మోస్టాట్ అంటే ఉష్ణోగ్రతను నియంత్రించేటటువంటి భాగం. హైగ్రోస్టాట్ అంటే గాలిలో ఉండేటటువంటి ఆర్ద్రత లేదా హ్యూమిడిటీని నియంత్రించేటటువంటి భాగం. ఇది ఒక చిన్న భాగం అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ డ్యాంపర్ అని ఒకటి ఉంటుందండి. కంట్రోల్ డ్యాంపర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ డ్యాంపర్ అంటాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ కంట్రోల్ డ్యాంపర్ ఏం చేస్తుంది అంటే ఆ గదిలో ఉండేటటువంటి తడి తేమ దాన్ని ఒక ఫిక్స్డ్ స్టేజ్ లో ఉంచుతుంది. నాలుగోటి మిక్సింగ్ ఛాంబర్. దిస్ ఇస్ నోన్ యాజ్ మిక్సింగ్ ఛాంబర్. ఇది గాలుల్ని కలుపుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐదోది నిర్గలని లేదా ఫిల్టర్. ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా అది. ఆరోది వేడి చేయడానికి మరియు చల్లబరచడానికి కావాల్సినటువంటి హీటర్స్, కూల్ చేయడానికి మరియు హీట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక సిస్టమ్ అన్నమాట. సెవెంత్ది బ్లోయర్ ఆర్ ఫ్యాన్. Okay, so these are the 7 parts which are formed as an air conditioning system. Okay, so ఇవి ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తాయి, ఏసీలు ఏ విధంగా పనిచేస్తాయి. సాధారణంగా మనకి మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఏసీ ఆన్ చేయగానే రూమ్స్ లోని వేడిగా ఉండేటటువంటి గాలి నెమ్మదిగా స్లోగా చల్లబడతా ఉంటుందండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఫస్ట్ ఈ రూమ్ లో ఉండేటటువంటి గాలి కొంత భాగం యంత్రంలోకి ప్రవేశపెడతారు. సిస్టంలోకి కొంత వెళుతుంది, సిస్టంలోకి కొంత వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఈ మిక్స్ దగ్గర ఏమవుతుంది అంటే రూమ్ లో ఉండేటటువంటి ఎయిర్ మరియు ఫ్రెష్ ఎయిర్ ఈ రెండు కలిపి ఈ యొక్క మిక్సర్ లోకి వెళ్తాయి అన్నమాట, మిక్సింగ్ ఛాంబర్ లోకి వెళ్తాయి. ఓకే, ఆ మిక్సింగ్ ఛాంబర్ లో ఉండేటటువంటి ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క గాలిలో ఉండేటటువంటి దుమ్ముని వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటాయి, శోషించుకొని ఫ్రెష్ గా ఉండేటటువంటి ఆల్సే క్లీన్డ్ ఎయిర్, బాగా పరిశుభ్రమైనటువంటి గాలిని హీటింగ్ పైపులోకి పంపిస్తారండి. దీస్ ఆర్ ద హీటింగ్ పైప్స్ ఓవర్ హియర్. ఇవి హీటింగ్ పైప్స్. ఈ హీటింగ్ పైప్స్ నుంచి బాగా వేడి చేస్తారు, గాలిని వేడి చేస్తారు. సో ఈ హీటింగ్ పైప్ లో ఉండేటటువంటి గాలి మామూలు గాలి కన్నా ఎక్కువగా వాటర్ వేపర్, నీటి ఆవిరిని శోషించుకుంటుందండి. ఈ వేడిగా ఉండేటటువంటి గాలి మామూలు సాధారణమైనటువంటి గాలి కన్నా ఎక్కువ వేపర్ ని అబ్జార్బ్ చేసుకుంటది అనమాట. సో ఈ మిక్సింగ్ ఛాంబర్ లోకి మొత్తం చేరినటువంటి ఈ యొక్క గాలిలో కొద్ది భాగాన్ని కూలింగ్ సిస్టమ్ ద్వారా చల్లబరచడం జరుగుతుంది. సో హియర్ వీఆర్ హ్యావింగ్ దిస్ కూలింగ్ సిస్టమ్ ఇన్ విచ్ దట్ కూలర్ ఇస్ దేర్. కూలర్ ఉంది కదా, ఆ కూలింగ్ సిస్టమ్ ద్వారా కొంత గాలి చల్లబరచబడుతుంది. దిస్ ఇస్ యువర్ కూలింగ్ సిస్టమ్. కూలర్ ఉంది కదా, అది ఆ చల్లబరిచినటువంటి గాలి కూలర్ నుంచి బయటకు వచ్చే గాలిలో ఉండేటటువంటి తేమ, హ్యూమిడిటీ మరియు గాలి యొక్క ఉష్ణోగ్రత, టెంపరేచర్, ఈ రెండింటిని సర్దుబాటు చేయడానికి వీలుగా, అంటే అడ్జస్ట్ చేయడానికి వీలుగా ఆ కూలర్ తాలూకా టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూలర్ తాలూకా టెంపరేచర్ అంటే ఎంతవరకు ఆ గాలిని మనం కూల్ చేయొచ్చు అనేటటువంటిది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ రిమోట్ సిస్టమ్ ఆర్ ఎనీ నాబ్స్. ఓకే, సో కూలర్ నుంచి బయటకు వచ్చేటటువంటి గాలిని, హీటర్ నుంచి బయటకు వచ్చేటటువంటి గాలిని రెండింటిని మళ్ళీ మిక్స్ చేస్తారు. సో దిస్ ఈస్ దే ఆర్ కూలర్ అండ్ హీటర్ విచ్ ఆర్ ప్రెసెంట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. పక్కన ఉన్నాయి చూడండి, కూలర్ మరియు హీటర్ రెండు పక్కనే ఉన్నాయి.
ఈ యొక్క కూలర్ మరియు హీటర్ ఈ రెండింటి నుంచి వచ్చేటటువంటి గాలి రెండింటిని మళ్ళీ మిక్స్ చేస్తారు. మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఉండేలాగా గాలి అడ్జస్ట్ అవుతుంది. మనకు కావాల్సినటువంటి ఉష్ణోగ్రతలోని మనకు కావాల్సినటువంటి తేమ ఉండే విధంగా గాలి మనకి అడ్జస్ట్ అవుతుంది. సో ఈ ఎయిర్ని సన్నగా ఉండేటటువంటి నాజిల్స్ ఉపయోగించుకొని స్ప్రింకిల్ చేస్తారనమాట రూమ్లో. ఆ రూమ్లోకి స్ప్రింకిల్ చేయడానికి కావాల్సినటువంటిది ఈ యొక్క ఎయిర్ బ్లోవర్. దీనివల్ల రూమ్లోకి ఏసీలు మనం వాడితే మీరు గమనించారో లేదో, ఆ ఏసీలు ఉపయోగించే దగ్గర లైట్గా మనకు కొంచెం తేమలాగా చిన్న వాటర్గా మారుతుంది మన బాడీ మీద. ఎందుకంటే అక్కడ మనకి వాటర్ స్ప్రింకిల్ అవుతుంది అనమాట. చిన్న బబుల్స్ లాగా నీరు చిమ్ముతుంది. అది చింపడం వల్ల ఏంటి అంటే ఆ రూమ్లో ఉండేటటువంటి హీట్ని తీసేసుకుంటుంది. సో ఇది ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరగడం వలన ఆ యొక్క రూమ్ తాలూకా టెంపరేచర్ బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ రూమ్లో ఉండేటటువంటి ఆ యొక్క ఎయిర్ని కొద్దిగా తగ్గినటువంటి ఎయిర్ని మళ్ళీ వెనక్కి లాక్కొని మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్కి గురి చేసి దాని టెంపరేచర్ మరికొంచెం తగ్గిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎయిర్ని రీహీట్ చేయడం వలన మరియు దాన్ని కూల్ చేయడం వలన ఎయిర్ బ్లోవర్ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ ఉండేటటువంటి గాలి మన రూమ్లో ఉండేలాగా అడ్జస్ట్ చేయబడుతుంది అనమాట. ఓకే, సో దీన్నే మనం ఏసీ మెషిన్ అని చెప్పేసి అంటూ ఉంటామండి. ఓకే, విల్ కంటిన్యూ regarding this AC machine class in the next hour. Okay, thank you.